హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు బుద్ధు వెంకట్రావు. నేను పౌరాణిక నాటక హార్మోనిస్ట్. ఆంధ్ర తాన్సెన్ కలియుగ హరిశ్చంద్ర బిరుదాంకితుడు స్వర్గీయ డివి సుబ్బారావు గారి మనమడు గారు అయిన చిరంజీవి డివి సుబ్బారావు, జూనియర్ డివి సుబ్బారావుకు అతి చిన్న వయసులో అనగా 12 సంవత్సరాల వయసులో హరిశ్చంద్రుడుగా, రాముడుగా, అర్జునుడుగా, భవానీ శంకరుడుగా 4 వేషాలు నేర్పి 3200 నాటకాల పైగా హార్మోనియం వాయించాను. ఇప్పుడు మీరు వినబోయే ఆడియో 2010 సంవత్సరంలో, అంటే అప్పటికి సుబ్బారావుకి 19 సంవత్సరాలు ఉంటాయి. తెనాల్లో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. దాని సందర్భంగా హరిశ్చంద్ర కార్డ్ సీన్ పెట్టారు. హరిశ్చంద్రుడిగా మన జూనియర్ డివి సుబ్బారావు, చంద్రమతిగా ఆర్ విజయలక్ష్మి గారు, అలాగే హార్మోనియం సహకారం సుబ్బారావుకి నేను వాయించాను. ఆర్ విజయలక్ష్మి గారికి మా మామగారు కొమ్మూరు నాగేశ్వర గారు వాయించారు. అలానే క్లారినెట్పై ఎస్ఏ మస్తాన్ గారు సహకరించారు. మీరు యొక్క ఈ ఆడియోని విని మీ అమూల్యమైన ఆశీస్సులు మాకు అందజేస్తారని కోరుకుంటున్నాను. మీ బొడ్డు వెంకట్రావు. నీవు కడుపుడ్డు రాలవు కావుననే విశ్వామిత్రుడు సహా సంపత్తిచే విశ్వంభరాదేవి కాస్తారంభగుమదీయ భుజపీఠిపై నీవిట్ల దిష్టించి ఉన్నావు. అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయో ఆవరించి కన్నులను వాణ్ణి సైతము గుడ్డి వాళ్ళను చేయుచున్నది కదా ఈ అంధకారము. కలవారి ఎండ్రలో ఫలితానము ఎత్త అరుగు దొంగలకు సిద్ధాంజలంబు మగల రకనిచ్చి తెగి అంటుగాండ్రకై తారాడు పొలటల తాత్పుగత్తే పాడి పంట మసనంబులోన ఇంకసలాడు శాకిని ఠాకిని తతుల చుట్టాల సురభి రేల తంగికి కమలజాండంబునకు నెల్ల కన్నుమోత సత్య విద్రోహి దుర్య సత్సవితాడు కటి కచ్చి కన్యలమే చిత్తడములందు ఇంకొకరు పడి శ్మశాన వాటికి పోయేదను.
శ్మశానములను ఎక్కడ దోచినను కాబోలు వీరు విగత జీవనాంతము అదలు చుండిని మహత్సారముగా ఎవరొస్తా కాటి సుంకంబు చెల్లింపగల మసనమున కాల్పరే కదా పనుదులారా అయ్యో ఎంత పొరబడి తిని సగము కాలుచు బరువు లేక ఇంత నిన్న పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించింది కదా. అయ్యో ఈ కళావరపు దుస్థితి ఎంత జారింగలిపడిది, ఎంత జారింగలిపడిది. మాయా మేయ జగంబెనిచ్చమని సంభావించి మోహంగున నా ఇల్లాలని
ఎంతో ఎంతో ఈ శరీరము ఇప్పుడు ఎన్నో కట్టెలంగాలుచు రాదు పుట్టుడులు రాదు గోపిదేవి శివరామ ప్రసాద్ యాదవ్ గారు పినపాడు వాస్తవ్యులు పెద్దలను ఆశ్రయించి నా కళను ప్రోత్సహిస్తూ వారు 100 రూపాయలు చదివించున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది విచిత్రమైన ప్రకృతి. గతించిపోయినది కాలి ఈ శ్మశాన స్థలి ఎన్నాళ్ళి చలనము లేని శయనము నిక్కమ్మెను పాశాలము ప్రేక్షక మహాశైలకు నా విజ్ఞప్తి. ఇచ్చోటనే సఖవీంద్రుని కంహని కలము నిప్పులలో కలగిపో ఇచ్చోటనే భూమునేల రాజన్న అధికార ముద్రికలు
సౌరు గంగలో కలిసిపోయే చోటనే వ్యక్తి పేరన్ని కనుగొన్న చిత్రమే కొంచెం చూచే ఇది పిశాచులతో నిఠలెక్కనుండు నిఠలెక్కనుండు పెద్దగలించి ఆడు రంగ ఇది మరణ దూత తిక్కలతో దుష్టులయ అవని పాలించు పారవేయబడి ప్రేలికలో పరనాడు ప్రేతము ఆకలి చిచ్చిన కుమిలే కుమిలే ఆర్చిన కించిన కదా భగవుడొక్కడు దాసడు ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి దాని మీద పైపదల్ మినుంగు తిరుగులిక మినుకు మినుకు మినుకంచు వెలుగుతున్న దివ్య ఆ దివ్యే అముదము ముడిపోయిన అది దీపమందున అది దీపమందున కాదు హృదయము సుంది
అభాగ్యయో అస్పృశ్యత సంచరించుటకు లేదు విశ్వంభరానదనం గమనించి గర్భమున విన్యస్తముగా వించి శ్మశానమును కరినప్పుడెల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుండడం సహజమే. ఇంకా నా మంచి దగ్గరకు పోయేదను. దారి బొత్తుగా నింపలేకపోతున్నాను. ఈ చితులోని కాష్టములు నేను కరదీపముగా ఉపయోగించుకునేదాన్ని. బంగారపు ఖర్దీపగల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఆ కరువే విక్కులెత్తితమైనది. నవ్యమాణిక్య రాజతని రాజన కాంతి పదులు వచ్చు లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నవి. కాకుండా ఇన్ని కష్టములు ఎవరు పెద్దరు? ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుండు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకునో కదా. రాజ్య వీరంబులకై దుఃఖింపను, మహారణ్య వాసాది ఘోర దుఃఖములన్నీ సంభవించినను
గణింపను. కడకు కడకు అతి నీచి తంబగు నా ఈ చండాల దాస్యమునకు కూడా పరితపింపను. కానీ చేపట్టిన నాది నన్నే పరమ దైవముగా భావించదు. నా మూలముల తనకంతలేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించడయే కాక తనొక్కనికి తగినమును నీచమ్మని నే సంకోచించినప్పుడు నాథ సత్య ప్రతిష్టకయునొచ్చు నీచ కృత్యములను నీవు సగరమేకులకులని నాకు ఉత్సాహము కలిగించుచు నా సత్యలక్ష్యం కాబడిన నా అర్థాంగి లక్ష్యమకు చంద్రమతి దేవి వియోగ అయ్యయ్యో సాక్ష్యమని నీ రాణి మాస సౌఖ్యం మేమయ్యనో కదా నయనా కుమారా లోహిత మరల నిన్ను చూడగలుగుతుంది తండ్రి, మరల నిన్ను చూడగలుగుతుంది తండ్రి. దాసదాసి జనముల చేతల నుండి గడ అడుగుడు బెట్లనేక బిగుల గారామును పెంచిన నిన్నెట్టి నిష్ఠుర తప్పక దాస్యములకు ఆనాడు నా భార్యాపుత్రులని కాలకోసునికి విక్రయించినప్పుడు దాటి కమలమేమని ఆ పాలుడు తన తల్లిని అదలిచ్చినాడని మా లోహితుడు ఓరే మా అమ్మనెక్కడ కొనిపోదురాని తనపై ఎదిరినాడని ఆ కాలకోసుడు తలకెక్కినే పొగరు రాశి పుత్రయం చూసుతూ పడకోజు కొడికెక్కలా వదనము కన్నీళ్ళతో దూచి ఆ కడుపు రంపము కాతగాయు అది చిచ్చి కఠినత్వ హరిశ్చంద్ర, నీవు నిఖముగా కిరాతకుని జన్మించవలసిన వాడవే. అగటగట ఎప్పటికైనా శుభములు రాకపోవునాను, ధైర్యము కూడా అంతరించిపోయినది. బ్రతికినంత వరకు దేవి కాదాశ దుఃఖమును నాకు ఈ కాటికాపుర ఉద్యోగం కూడా అవశ్యాన్ని భక్తములే కదా. అగడగదా మంద భాగ్యుండన నా చిత్తములకు శాంతి ఎప్పటి ఇక శాంతిగా ఏమున్నదిలే నానాటం పడిపాటి ఆనాడు నా భార్యాపుత్రులనే కాల కౌసురికి విక్రయించిన నాటి నుండి నేటి వదకు గతముదలంచుకొని వగచుచుండుడయిది నాకు నానాటం పడిపాటి నామతి దురంతం పైన చింత
కచిన్ మారే రాయే సగుణ ధర్మం బైన చైతన్య చెగించి నిర్వికృతి మేళం ఖేళన యోగి మనం బొరికి అప్పుడేమో శాంతి నా చింతకు ఎక్కడి నుండి దీనాడవ శరణగోచరం అవుతున్నది. పాపం ఎవరో పోయి చూసి వచ్చిందని కాక చిదు కూడా పెట్టినదే ఏకాకి వై నిర్భయమున ఇటకు వచ్చి నా ఆజ్ఞలేక ఈ నది వల్ల కాచి శవదహన విను సల్పుతున్నాను. నా ఘటనాన్ని ముచ్చులేత కాడు నీ అబ్బసుమా. ఇప్పుడు కూడా ఎంత పరాభవం జరుగుతున్నది. ప్రాణపతి ఇంటి వ్యవస్థ ఎందుకు కూడా నాకు సహాయపడుటకు నాడనుండనైతివే కదా. ఏమి పతి విదురయ ఎవరి కానీ ఈ నెలంతా సుశీలగా కాను కారణాంతరమున కారణాంత
అదిగాక ఎప్పుడో ఎప్పుడో ఎక్కడో తిరున్నది ఉన్నది వెళ్ళది స్వరము. అయినా నువ్వు విచారించిన తప్పేమున్నది? పడది పడది రాను గరుగరు పోతున్నావు. నీ కొడుక? అవునా? పాపం ఎగటించే ఎవ్వరు నీకు చుట్టమయ్యేరా. ఈనరే వంటిగా ఎక్కువ వచ్చిటి శ్మశాన క్షోనికి చిత్రమయ్యడు నీతి వచింపుము ఏచి ఫలమే ఏమైనాను మౌనము వహించిన కార్యము నెరవేరదు. కానీ ఇట్లు మాట్లాడదు. పురుషవరేణ్య నీవెవడవో నేనిరుంగా నసనంబు లోపల తిరిగేడి భూతనాథుడవో నన్ను కరుణ అనుగ్రహించుటకుగా అరుదించిన సిద్ధమూర్తివా ఓ పరమదయాబ్ది నేనవనిపై కొరమాలిన అభాగ్య దేవతన్ నే సిద్ధుండగాను ఉపదేశుండగాను ఇది వల్ల కాటి కావలి కాయవాడను. కానీ శాసము చేసి ఈ అర్ధరాత్రమును తోడులేక ఈ కాటికెట్లు వచ్చితేవో ముందు చెప్పుము. నీ చరిత్రమేమో ఎరింగింపుము. వచ్చిన కష్టములు అనుభవింపక తీరవు కదా. ఏమిది ఈ మాలిని చూసినప్పటి నుండి నా హృదయ మహారణంబుగా దుఃఖ సంకులం ఒకటియే కాక విశేషించి ఈ అరివేణి నోట ఎలివేణి నోట వచించదు ఒక్కొక్క మాట. ఒక్క వజ్రాయుధమై భయంచదు శిలాకృతిగాంచిన నాదు మానస
ಎಲ್ಗೋ ತೆರಂಗುಣು ದಂತಮೆಲ್ಲ స్పృహించును చిన్నప్పుడుగా అదిగాక ఈ కాంత కష్టవంతం వల్ల మందభాగ్యున్నరైన నాకే తగిలి వచ్చుచున్నదే. చనిపోయిన వీడు మా లోహితాస్యం నాయన, నీకు దీర్ఘాయురారోగ్యములు కలువుగాకయ్యా, నీకు అమంగళం ప్రతిహతము. వీడెవ్వనేను నాకేమి, నా విధి ఒక విధముగా ప్రవర్తింపరావు కదా. మానిని, ఓ మానిని, నీ వెప్పదిమైన మాకేమి కానీ నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి సేవ మీద తెచ్చిదో ముందు చెప్తాను. ఇచ్చటి కాటి చట్టములు బొత్తుగా గుత్తెరంగకున్నావే. ఎరుగవా ఎరుగవా ఎవరు కానీ దహింపవలసిన సేవను తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకమ్మ చెల్లించరా కానీ దహనకారులు పక్కన నీవు తెగుదలాగే చరవయ్యను మాకు చదవు నీ కుమారుడి అంతదనక పోవా కులధర్మము వీజం వచ్చి ఈ రీతిని కాటికాపరితనముతో జీవించు ఈ చండాల దాసులకు కరుణ హలపద పూజకం తొలగి అంచడు గొలిచి అభిమానము సరగొచ్చబెట్టి హరిచందన చిత్తులు దుష్కరమది వల్లగాటి కవికారము వచ్చిన దుష్ట బుద్ధికి కందనము ఎక్కడిది అయ్యా, ఎవరైనానేమయ్యా, దీని రక్షణము తప్పు కాదు కదయ్యా.
నీవు నిజముగానే పలు తెగుదాన ఉన్నావు, కానీ ఏమి లేదా బాల సూర్య ప్రభాకరితంపై వెలుగొందుచున్నయని దానినే ఏ బలమైన తెగనముకున్నట్టుకు నా వద్ద ఏమున్నదనయ్యా? ఏమీనూ లేదా? ఏమీనూ లేదయ్యా. మరొకసారి ఆలోచించుకున్నట్టుకు నా వద్ద ఏమీనూ లేదయ్యా. నేను సత్యములు ఆడుదాను కానయ్యా, నా వద్ద ఏమీ. నీ వద్ద ఏమీనూ లేదు, నీవు అసత్యం ఆడవు, అంతేనా? మరి నేను ఆడుచుంటేనా? ఆలోచించుకున్నాడయ్యా. గలముల్ పైజదలో నడంగియు సముద్ర కంతుని రెండలను మలయం పందిశలల్ పరియగల సీమలు బాల సూర్య ప్రభాకరితంపై వెలుగొందుచున్నయని అంతటి కాని కాలము సంభవించినది, తమ చిత్తము మెప్పింపవలయనని సేవకులు ఎవరిపైన నేరం ఆరోపించిన తోడనే న్యాయాన్యాయములు కూడా విచారింపకుండగా నిరపరాధులు సాపరాధులు చేసి శిక్షించుచుండిన ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి కాంతా కాంతా జగదేక పావనివి కల్పించుట రాజు నిర్దయుడే యోగ్యములు చూడదే లోకమంతం అస్తమించనే
దయాళుడైన దేవుండు కాపాడగా. పదిల పరపుము ఏకాగ్రత హృదయముచ్చు భక్తి కడసారియా భగవంతు కూర్చి నేత్రయుక్తంబు మూర్చి గతమెల్ల మరచిపొమ్ము. ఇది ఏనా అక్కడ సారి ఎందుకు మోహమా మోహమా నీ కాలము గతించ మాటంతా